రామయ్యంపేట మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే అది కాంగ్రెస్ తోనే సాధ్యమని రామయ్యంపేట మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ప్రచారంలో పాల్గొన్న మిదికి ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. రామయ్యంపేట మున్సిపల్ పట్టణంలోని 11వ వార్డు అభ్యర్థి డాకి శ్యామలాస్వామి, 12వ వార్డు అభ్యర్థి పోచమ్మల నవనీత గణేష్లతో కలిసి ఆయన ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారంలో పాల్గొన్న ఆయనకు సీసీ రోడ్డు, డ్రైనేజీ, వీధి దీపాలు తదితర సమస్యలను ప్రజలు ఆయన దృష్టికి తీసుకుపోయారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్, కౌన్సిలర్ అభ్యర్థి గజవాడ నాగరాజులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రేషన్ కార్డులు పేదోడి సొంతింటి కల నెరవేర్చేందుకు ఇంద్రమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రామయ్యంపేట మున్సిపాలిటీ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు. హరీష్ రావు రామయ్యంపేట మున్సిపాలిటీని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తారని మాయమాటలు చెప్పి నమ్మించి మోసం చేశారని, గా ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల్లోనే రామయ్యంపేట మున్సిపాలిటీని అభివృద్ధి పరచడం జరిగిందని, మున్సిపాలిటీ అభివృద్ధి కోసం 35 కోట్ల నిధులు మంజూరు కావడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ మహిపాల్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సరాఫ్ యాదగిరి, ఇన్ఛార్జీలు మనోజ్ కుమార్, సుధాకర్, సిద్ధిరాములు, రమేష్, లింగంగౌడ్, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ తప్ప మనం తెలంగాణలో ఎవ్వి లేవా సార్ మున్సిపాలిటీలు? ఎక్కడ లేవా డిస్ట్రిక్టులు? పక్కకున్న కామారెడ్డి డెవలప్ అవుతుంది, పక్కకున్న సిద్దిపేట డెవలప్ అవుతుంది, ఆమూలకున్న గజ్వేల్ డెవలప్ అవుతుంది. ఇలా రామపేట ఎందుకు కాదని చెప్పి మేము అడుగుతున్నాం సార్. వాళ్ళ కుటుంబం మన మీద కక్ష కట్టి, రామపేట మీద కక్ష కట్టి రామపేట ప్రజల యొక్క ఉసులు వేసుకుంటారు సార్. ఎందుకంటే ఇవాళ రోడ్డు లేదు, మోరీ లేదు, కరెంటు దీపం లేదు. ఇన్ని రోజులైనా ఖచ్చితంగా మాకు ఈ అవకాశం వచ్చింది. మున్సిపల్ వస్తే మొత్తం మీకు ఎన్నో విధాలుగా నిధులు ఇస్తాం, మొత్తం అద్దమూల చేస్తాం. కొన్ని వార్డులు పెద్ద పోలీస్ స్టేషన్ నుండి మాకు దత్తత తీసుకున్నాం, మొత్తం చేస్తామని చెప్పింది. ఆ మాయమాటలు చెప్పేటోళ్ళు మళ్ళా మాయల మూట మళ్ళీ వచ్చింది రామపేట మీద. ఎక్కడో ఏమేమో మాట్లాడుతున్నారట. ఆ మాటలకు నా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు ఖచ్చితంగా బుద్ధి చెప్పే దినాలు వచ్చినాయి. మీకు దినాలు కూడా చేస్తామని చెప్పి కోరుతున్నా. మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తేనే మన గల్లీ అభివృద్ధి అవుతుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తేనే మన గల్లీ ముందుకు పోతుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తేనే మన కష్టాలు, సమస్యలు తీరుతాయని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు. ఇవాళ మంచిగా అభివృద్ధి కార్యక్రమాలు, సేవా సంక్షేమ కార్యక్రమాలు ముందుకు పోవాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవాలా అని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నా. అభ్యర్థి ఎవరనేది చూడకండి, ఏదున్నా చేతు గుర్తుకు ఓటేసి ఆ ఓటు నాకేసినామని చెప్పి మీ అందరు కూడా అనుకోవాలా అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే ఆడో ఈడో వచ్చి మాయమాటలు చెప్తారు. ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి, ఆడో ఈడో చెప్పిన మాయమాటలు, మోసపు మాటలు వింటే మన 5 ఏళ్ళు కూడా వృధా అవుతాయి అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే వాళ్ళు చెయ్యాలనుకున్నా ఏం చేయలేరు. ఎందుకంటే ఎమ్మెల్యేగా మీ బిడ్డ ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాకి శ్యామల గారు, డాకి స్వామి గారు గెలుస్తేనే ఇవాళ మన గల్లీ అభివృద్ధి అవుతుంది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి తల్లి, 10 ఏళ్ళు మనం అవకాశం ఇచ్చిన వాళ్ళకి, దొంగలకి 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి అవకాశం ఇస్తే ఏమైనా చేసిర్రా అని అడుగుతా ఉన్నా. 10 ఏళ్ళు ఏం చేయనోడు, 10 ఏళ్ళు